షార్క్స్ పెట్టే పిల్లల ప్రక్రియ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా? ఈ కథ మొదలయ్యేది ఫీమేల్ షార్క్స్ నుంచి. ఇవి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అనేది అవుతాయో, అంటే ఫీమేల్ షార్క్స్ అనేవి, ఇవి ఎప్పుడు కూడా గుడ్లు పెట్టవు షార్క్స్ ఎప్పుడు కూడా. మరి దాని బదులుగా డైరెక్ట్గా పిల్లల కంటాయి, కానీ ఇవి మెమల్స్ కావు. మీకు డౌట్ వచ్చింది కదా ఏదా అని. ఇది ఒక రిప్రొడక్టివ్ స్ట్రాటజీ, దాన్నే ఓవోవివి ప్యారిటీ అంటారు. దీన్ని మనం ఇప్పుడు చికెన్తో కంపేర్ చేసి చూద్దాం. చికెన్ అనేది మనం డైలీ లైఫ్ చూసేది ఏంటి? ఇది ఒక బర్డ్ అండ్ రెప్టైల్ సంబంధించింది కాబట్టి ఇది గుడ్డు పెడుతుంది, మనకు తెలిసినంత వరకు అదే. సో గుడ్డు అనేది పెడుతుంది. ఈ గుడ్డు అనేది ఎలా ఫామ్ అవుతుంది తెలుసా? లోపల పిండం అనేది, అంటే ఎంబ్రియో అనేది, దీనికి గట్టి కవచం అనేది ఉంటుంది, కాల్షియం మీడియా ఉండి ఇది లోపల ఉన్న పిండాన్ని కాపాడుతూ ఉంటుంది ఈ గుడ్డు పెంక్ అనేది. అండ్ దీనికి ఎగ్ యోర్క్ అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లోంచి ప్రోటీన్స్, కార్బ్స్, మినరల్స్ అండ్ ఆ విటమిన్స్ అన్నీ కూడా దీంట్లోనే దొరుకుతాయి బేబీ గ్రో అవడానికి. అండ్ ఇది వచ్చేసి ఆక్సిజన్కి చిన్న స్పేస్. సో ఇలాగా ఈ యొక్క బర్డ్ అనేది ఎప్పుడైతే గుడ్లు అనేది లే చేస్తుందో ఇవి ఫర్టైల్ అవుతాయి. ఫర్టైల్ అయ్యి ఒక 28 రోజుల వరకు ఆ గుడ్డులో ఎంబ్రియో అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఫామ్ అయ్యి ఆ తర్వాత అందులో నుంచి చిక్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఓవోవివి ప్యారిటీలో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈ ఓవోవివి ప్యారిటీ ఉన్న యానిమల్స్ ఏం చేస్తుంటే, గుడ్డు అనేది ఉంది కదా, అది తన కడుపులోనే పెట్టుకుంటుంది, బయటికి అయితే పెట్టదు గుడ్డు అనేది. సో ఇలా పెట్టకపోవడం వల్ల మన ఈ యొక్క ఎంబ్రియోకి గుడ్డు పెంక అవసరం లేదు. ఒక 28 డేస్ వరకు అది గుడ్డు పెట్టదు. గుడ్డు పెట్టకుండా ఆ ఎంబ్రియో అనేది తన కడుపులోనే అలా ఫామ్ అవుతుంది. అండ్ టైం వచ్చినప్పుడు దాన్ని అయితే లే చేస్తుంది. ఈ స్ట్రాటజీనే ఓవోవివి ప్యారిటీ అంటారు. అండ్ దీని గురించి ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉంది, ఇక్కడ లింక్ ప్రెస్ చేస్తే మీరు వెళ్ళొచ్చు. ఇలాగా షార్క్స్ అనేవి తన తల్లి కడుపులో ఓవోవివి ప్యారిటీ వల్ల ఇలాగా చక్కగా ఆ ఎగ్ యోర్క్ని అబ్జర్వ్ చేసుకుంటూ బతుకుతాయి. కానీ ఈ యొక్క షార్క్స్కి పుట్టినప్పుడే చిన్న చిన్న తీత్ అనేది ఉంటుంది. ఈ తీత్ వల్ల వీటికి కొంచెం అంటే బైట్ చేసి తినాలనే కోరిక అనేది బాగా పుడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, పెద్దగా ఉన్నవి షార్క్స్ అనేవి చిన్నగా ఉన్న షార్క్స్ని కడుపులో అంటే తల్లి కడుపులో ఉండగానే చంపేస్తాయి, తినేస్తాయి. వినడానికి భయంకరంగా ఉండొచ్చు, కానీ ఇలా తీత్ ఉండడం వల్ల తల్లి కడుపులో ఉన్న పిల్లలు అనేవి ఇలాగే దెబ్బలాడుకొని ఒకదాన్ని ఒకటి తినేస్తూ ఉంటాయి. ఆ షార్క్స్ అనేవి తన తోబుట్లను తల్లి కడుపులో ఉండగానే ఇలా ఒకదాన్ని ఒకటి తినేస్తూ ఎగ్ యోర్క్ అనేది అబ్జర్వ్ చేసుకొని తల్లి కడుపులో మూమెంట్ అనేది ఇస్తుంది. ఈ మూమెంట్ వల్ల తల్లి షార్క్స్ అనేది అర్థం చేసుకుంటే పిల్లల్ని కాలాల్సిన టైం వచ్చిందని, అండ్ అప్పుడే తన పిల్లకు ప్రసవనిస్తుంది. అలా అని చెప్పి రిలాక్స్ అయిపోకూడదు. తల్లి షార్క్ నుంచి పారిపోవాలి పిల్ల, లేకపోతే తల్లి తినేస్తుంది పిల్లని. ఇలాగా భయంకరంగా తన తోబుట్టుల్ని కడుపులో తినేసే ఈ రాక్షస అన్న గురించి మీ థాట్ ఏంటో